వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ మీడియా. గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని విజయభాస్కర కళ్యాణ మండపం నందు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల సర్వసభ సమావేశం. దానికి జనసేన బీజేపీ పార్టీల సర్వసభ సమావేశం సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని విజయభాస్కర కళ్యాణ మండపం నందు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల సర్వసభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, యువ నాయకులు ఎర్రపతినేని నిఖిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండలం మరియు దాచేపల్లి టౌన్ లోని తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల, టౌన్, గ్రామ, వార్డు స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా. తప్పకుండా గురజాల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడమే మనందరి ముందున్న లక్ష్యం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు 14-19 మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే పోయిన 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, అరాచకాలు చేశారు. కాబట్టి మనం ఆ అరాచకాలని పక్కన పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. నిరుద్యోగ సమస్య ఉన్న ఈ నియోజకవర్గంలో మనం జనవరి 27న ఒక మెగా జాబ్ మేళ పెట్టాం, అధికారంలో లేకపోయినా. మరలా 2 నెలల్లో ఈ నియోజకవర్గంలో ఇంకో మెగా జాబ్ మేళ పెట్టబోతున్నాం. ఇంకొక 300 మందికి టాప్ 50 కంపెనీస్ వల్ల తీసుకురాబోతున్నాం. మళ్ళా 300 మందికి ఉద్యోగాలు విషయంలో ఒక మంచి పరిపాలన అందించడానికి కూడా మనకి అవకాశం ఉందన్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంతో మంది సొంత ఎస్పీలను పెట్టుకున్నారు, సొంత డిఐజీ ఐజీని పెట్టుకుని అరాచకం సృష్టించి మనల్ని ఓట్లు వేయకుండా పోలింగ్ బూతుల దగ్గర రాకుండా చేయాలని అనుకున్నారు. కానీ దాన్ని ఎప్పటికప్పుడు మన అధినేతలు ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి దాన్ని తిప్పికొట్టగలిగారు. అందుకే ఈ పరిపాలన ఏ విధంగా ఉందో మనం 5 ఏళ్ళు చూసాం. మన పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గురజాల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడమే మనందరి ముందున్న లక్ష్యం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు 14-19 మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే పోయిన 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు, అరాచకాలు చేశారు. కాబట్టి మనం ఆ అరాచకాలని పక్కన పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి. నిరుద్యోగ సమస్య ఉన్న ఈ నియోజకవర్గంలో మనం జనవరి 27న ఒక మెగా జాబ్ మేళ పెట్టాం, అధికారంలో లేకపోయినా. మరలా 2 నెలల్లో ఈ నియోజకవర్గంలో ఇంకో మెగా జాబ్ మేళ పెట్టబోతున్నాం. ఇంకొక 300 మందికి టాప్ 50 కంపెనీస్ వల్ల తీసుకురాబోతున్నాం. మళ్ళా 300 మందికి ఉద్యోగాలు. అదేవిధంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా కూటమి నాయకులకి, వేదిక ముందున్న మా గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 5 ఏళ్ల నిరీక్షణ, 5 ఏళ్ల బాధ, 5 ఏళ్ల అవమానం. ఎక్కడికి వెళ్ళా కానీ అవమానించారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే అవమానించారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అవమానించారు. ఏ పని కూడా జరగకుండా కూటమి నాయకులకు కానీ, కూటమి కార్యకర్తలు కానీ, లేదా కూటమికి మద్దతు ఇచ్చే ప్రజలందరికీ కూడా పథకాలు కూడా రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. 11 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల్ని, కార్యకర్తల్ని హతమార్చారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గాన్ని కూడా విచ్చలవిడిగా దోపిడీ చేశారు. వీటన్నింటినీ కాకుండా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కూడా అవమానించారు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కూడా అవమానించారు. వీటన్నింటినీ కూడా ఒక పట్టుదలగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేశారు. దానికి ఫలితమే జూన్ 4న ఒక రాష్ట్రంలో ఒక ప్రభంజనం, గురజాల నియోజకవర్గంలో కూడా ఒక ప్రభంజనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దీనన్నిటికీ కూడా సహకరించిన, కృషి చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కష్టం వృధా కాలేదు, మీ అందరూ పడ్డ అవమానాలు కూడా వృధా కాలేదు. తప్పకుండా ఈ 5 ఏళ్ళు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి మరి న్యాయం చేసే బాధ్యత ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, జంగా కృష్ణమూర్తి గారు, మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను.
ఒకరికి ముందు ఒకరికి తర్వాత న్యాయం జరుగుతుంది తప్ప ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాం. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త ఎవరో మాకు తెలుసు, మేము మా కళ్ళారా చూసామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచి పరదాలు ఉండవు. ఇప్పటి నుంచి ఒక పని కోసం 5 నుంచి 10 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి దిగే పరిస్థితి ఈ గురజాల నియోజకవర్గ ప్రజలకి ఉండదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ పాలన ఒక సుపరిపాలనలాగా ఈ 5 ఏళ్ళు ఉండబోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత గొప్ప విజయాన్ని అందించిన మీ అందరి పడ్డ కష్టానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా కూటమి నాయకులకి, వేదిక ముందున్న మా గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. 5 ఏళ్ల నిరీక్షణ, 5 ఏళ్ల బాధ, 5 ఏళ్ల అవమానం, ఎక్కడికి వెళ్ళినా కానీ అవమానించారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అవమానించారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అవమానించారు. ఏ పని కూడా జరగకుండా కూటమి నాయకులకు కానీ, కూటమి కార్యకర్తలు కానీ, లేదా కూటమికి మద్దతు ఇచ్చే ప్రజలందరికీ కూడా పథకాలు కూడా రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. అక్రమ కేసులు ఎదుర్కొన్నారు. 11 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల్ని, కార్యకర్తల్ని హతమార్చారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గాన్ని కూడా విచ్చలవిడిగా దోపిడీ చేశారు. వీటన్నింటినీ కాకుండా మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కూడా అవమానించారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కూడా అవమానించారు. వీటన్నింటినీ కూడా ఒక పట్టుదలగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేశారు. దానికి ఫలితమే జూన్ 4న ఒక రాష్ట్రంలో ఒక ప్రభంజనం, గురజాల నియోజకవర్గంలో కూడా ఒక ప్రభంజనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దీనన్నిటికీ కూడా సహకరించిన, కృషి చేసిన ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కష్టం వృధా కాలేదు, మీ అందరూ పడ్డ అవమానాలు కూడా వృధా కాలేదు. తప్పకుండా ఈ 5 ఏళ్ళు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి మరి న్యాయం చేసే బాధ్యత ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు గారు, జంగా కృష్ణమూర్తి గారు మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ఒకరికి ముందు ఒకరికి తర్వాత న్యాయం జరుగుతుంది తప్ప ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాం. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త ఎవరో మాకు తెలుసు, మేము మా కళ్ళారా చూసామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచి పరదాలు ఉండవు. ఇప్పటి నుంచి ఒక పని కోసం 5 నుంచి 10 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి దిగే పరిస్థితి ఈ గురజాల నియోజకవర్గ ప్రజలకి ఉండదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ పాలన ఒక సుపరిపాలనలాగా ఈ 5 ఏళ్ళు ఉండబోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత గొప్ప విజయాన్ని అందించిన మీ అందరి పడ్డ కష్టానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందుకే ఒక కాల్ సెంటర్ కూడా పెడుతున్నాం, ప్రజా దర్బారు పెడుతున్నాం, రచ్చబండ కార్యక్రమం పెడుతున్నాం. నేనే మీ దగ్గరికి వస్తాను. మీరు ఇచ్చిన అర్జీ ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. మీ నంబర్కి మా కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్ వచ్చింది. ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం అయింది, పరిష్కారం అయితే మీరు వెళ్ళి ఆ అధికారిని కలిసి ఆ సమస్యని మీరు పరిష్కారం చేసి తీసుకోండి అని చెప్తాం. పరిష్కారం కాకపోతే మరలా మీతో డిస్కస్ చేసి అది నియోజకవర్గ సమస్య అయితే నియోజకవర్గం, జిల్లా సమస్య అయితే జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య అయితే రాష్ట్ర సమస్యగా తీసుకొని పరిష్కారం చేసుకొని మీ ఇంటికి ఆ శాంక్షన్ పేపర్లు ఇచ్చే బాధ్యతను మనం తీసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ చాలా ఉన్నాయి, అవకాశాలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒక ప్రణాళికతోనే ముందుకు వస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెనకబడ్డ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి మనమే చేశాం. అనేకమైన మౌలిక సదుపాయాలకి నిధులు తీసుకొచ్చే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా నిధులు మనకి రాబోతున్నాయి. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా తప్పనిసరిగా ప్లాన్ చేద్దాం. మీ అందరినీ కోరేది ఒకటి, తప్పకుండా సహకరించండి. మీరు ఎక్కడన్నా ఇందాక చెప్పారు కోటాలు కానీ లేకపోతే ఇంకొక చాలా అడుగుతున్నారు, 1-10 మంది అడుగుతున్నారు.
చెప్పండి. నేను గ్రామంలోనే కూర్చున్నప్పుడు ఒకవేళ మీకు సమస్య పరిష్కారం కాకపోతే ఒక సీనియర్ నాయకులతో కమిటీ వేసి 2-3 రోజుల్లోనే ఎవరికి ఏమో వాళ్ళు కూడా ఇస్తాం. తప్పకుండా ఎవరికి అన్యాయం మాత్రం జరగదు. మీకు అది ఇబ్బంది వస్తే వ్యక్తిగతంగా నన్ను కలవండి, కలిసి నాతో మాట్లాడండి. మీకు ఏ అవకాశం లేకపోయినా కష్టపడి పని చేస్తే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన సొంత డబ్బులు ఇస్తాను తప్పితే అందుకని మీరు ఎలాంటి ఆందోళన అవుతూ దయచేసి ఇది మనం మొదటి మెట్టులో ఉన్నాం. 5 సంవత్సరాలు మన పరిపాలన సాగాలి. ఆ 5 సంవత్సరాల తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలన రావడానికి కూడా మనందరం కూడా ఒక కుటుంబంలాగా మనం పనిచేసుకోవాలి. అందుకనే ప్రతి గ్రామంలో కూడా ఒక 10 మందితో కమిటీ చేసుకోండి మీరే. ఆ కమిటీతో అందరూ 3 పార్టీలతో కమిటీ చేసుకొని ఆ కమిటీ ద్వారా రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా చర్చించుకొని విభేదాలు లేకుండా అవన్నీ కూడా చేసుకోండి. దయచేసి ఈ ప్రణాళిక ఏంటో మనం ఏం చేయబోతున్నామో త్వరలో మీకు తెలియజేస్తాం. అందరూ కూడా దయచేసి సహకరించి ఇది ఒక కుటుంబం, 3 పార్టీల కలయిక ఒక కుటుంబం. వేషాలు వద్దు. మనం ఎంత తగ్గి ఉంటే అంత పెరుగుతాం, గుర్తుపెట్టుకోండి. పెద్దగా అరిస్తే మనం పెరగాం. ఎంతవరకు లో ప్రొఫైల్లో ఉండండి, తగ్గి ఉండండి, సహకరించండి, ఒకరికొకరు గౌరవించుకోండి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత ఎరపనే శ్రీనివాసరావు తీసుకుంటా తెలియజేసుకుంటూ నేను గంగా కృష్ణమూర్తి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మళ్ళీ ఒకసారి మీ అందరితో మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని మిమ్మల్ని అన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యతని తీసుకుంటాం. మరొకసారి అనేక అరాచకాలు ఎదుర్కొని అవమానాలు ఎదుర్కొని కష్టపడి పనిచేసిన మీ అందరికి కూడా ఈ ఎన్నికల్లో విజయానికి కారకుడైన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్. అందుకే ఒక కాల్ సెంటర్ కూడా పెడుతున్నాం, ప్రజా దర్బారు పెడుతున్నాం, రచ్చబండ కార్యక్రమం పెడుతున్నాం. నేనే మీ దగ్గరికి వస్తాను. మీరు ఇచ్చిన అర్జీ ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. మీ నంబర్కి మా కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం అయింది, పరిష్కారం అయితే మీరు వెళ్ళి ఆ అధికారిని కలిసి ఆ సమస్యని మీరు పరిష్కారం చేసి తీసుకోండి అని చెప్తాం. పరిష్కారం కాకపోతే మరలా మీతో డిస్కస్ చేసి అది నియోజకవర్గ సమస్య అయితే నియోజకవర్గం, జిల్లా సమస్య అయితే జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య అయితే రాష్ట్ర సమస్యగా తీసుకొని పరిష్కారం చేసుకొని మీ ఇంటికి ఆ శాంక్షన్ పేపర్లు ఇచ్చే బాధ్యతను మనం తీసుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అది హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ చాలా ఉన్నాయి, అవకాశాలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒక ప్రణాళికతోనే ముందుకు వస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు వెనకబడ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి మనమే చేశాం. అనేకమైన మౌలిక సదుపాయాలకి నిధులు తీసుకొచ్చే బాధ్యతను కూడా మనం తీసుకుంటున్నాం. కేంద్రంలో చాలా నిధులు ఉన్నాయి, రాష్ట్రంలో కూడా నిధులు మనకి రాబోతున్నాయి. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా తప్పనిసరిగా ప్లాన్ చేద్దాం. మీ అందరినీ కోరేది ఒకటి, తప్పకుండా సహకరించండి. మీరు ఎక్కడన్నా ఇందాక చెప్పారు కోటాలు కానీ లేకపోతే ఇంకేక చాలా అడుగుతున్నారు, 1-10 మంది అడుగుతున్నారు. చెప్పండి. నేను గ్రామంలోనే కూర్చున్నప్పుడు ఒకవేళ మీకు సమస్య పరిష్కారం కాకపోతే ఒక సీనియర్ నాయకులతో కమిటీ వేసి 2-3 రోజుల్లోనే ఎవరికి ఏమో వాళ్ళు కూడా ఇస్తాం. తప్పకుండా ఎవరికి అన్యాయం మాత్రం జరగదు. మీకు అది ఇబ్బంది వస్తే వ్యక్తిగతంగా నన్ను కలవండి, కలిసి నాతో మాట్లాడండి. మీకు ఏ అవకాశం లేకపోయినా కష్టపడి పని చేస్తే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన సొంత డబ్బులు ఇస్తాను తప్పితే అందుకని మీరు ఎలాంటి ఆందోళన అవుతూ దయచేసి ఇది మనం మొదటి మెట్టులో ఉన్నాం. 5 సంవత్సరాలు మన పరిపాలన సాగాలి. ఆ 5 సంవత్సరాల తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలన రావడానికి కూడా మనందరం కూడా ఒక కుటుంబంలాగా మనం పనిచేసుకోవాలి. అందుకనే ప్రతి గ్రామంలో కూడా ఒక 10 మందితో కమిటీ చేసుకోండి మీరే. ఆ కమిటీతో అందరూ
3 పార్టీలతో కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా చర్చించుకొని విభేదాలు లేకుండా అవన్నీ కూడా చేసుకోండి. దయచేసి ఈ ప్రణాళిక ఏంటో మనం ఏం చేయబోతున్నామో త్వరలో మీకు తెలియజేస్తాం. అందరూ కూడా దయచేసి సహకరించి ఇది ఒక కుటుంబం, 3 పార్టీల కలయిక ఒక కుటుంబం. వేషాలు వద్దు. మనం ఎంత తగ్గుంటే అంత పెరుగుతాం, గుర్తుపెట్టుకోండి. పెద్ద గరిస్తాను మనం పెరగాం. ఎంతవరకు లో ప్రొఫైల్లో ఉండండి, తగ్గి ఉండండి, సహకరించండి, ఒకరికొకరు గౌరవించుకోండి. మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత ఎలపనే శ్రీనివాసరావు తీసుకుంటాను తెలియజేసుకుంటూ, నేను గంగా కృష్ణమూర్తి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మళ్ళీ ఒకసారి మీ అందరితో మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని మిమ్మల్ని అన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యతని తీసుకుంటాం. మరొకసారి అనేక అరాచకాలు ఎదుర్కొని, అవమానాలు ఎదుర్కొని కష్టపడి పనిచేసిన మీ అందరికి కూడా ఈ ఎన్నికల్లో విజయానికి కారకుడైన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్. మెగా జాబితాలు ఉంటాయి. ఈ 5 ఏళ్లలో మొత్తం 10,000 మంది యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన జయమని చెప్తున్నాం కూడా తెలియజేస్తున్నాం. రోడ్లు లేవు, ఆర్డబి పంచాయతీరాజ్ రోడ్లు లేవు, హాస్పిటల్స్ బాగాలేవు, గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, హౌసింగ్ లేదు. కానీ అన్ని కూడా మనం నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం లేనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే రోజు ఒక వ్యక్తికి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి 200 రూపాయల పెన్షన్ ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాన్ని 1000 రూపాయలు చేశారు. మళ్ళా ఎన్నికల ముందు 2,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19లో ఆయన 3,000 చేస్తానని చెప్పారు. కానీ సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచారు. ఒకేసారి 3,000 చేయలేదు. మనం వచ్చిన తర్వాత 4,000 చేస్తామని చెప్పాం. 4,000 చేయడమే కాకుండా అది కూడా ఏప్రిల్ నుంచి వర్తించింది. మన ప్రభుత్వంలో రాలేదు. అప్పటికి ఇంకా పోలింగ్ కూడా జరగలేదు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు కూడా ఈరోజు మనం ఇచ్చాము. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి పెంచాం. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 పెంచాం. సో ఒక చారిత్రాత్మకమైన రోజు జూలై 1. మీరు ఈరోజు పెన్షన్లు ఇచ్చారు. మరలా మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్ళండి. అవ్వాతాతలుగా చెప్పండి గతంలో పెన్షన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా మనం ఎలా ఇచ్చామో మీరు చెప్పి వాళ్ళకి వివరించమని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక కుటుంబంలాగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ కౌంటింగ్ తర్వాత వేల మంది కలిశారు. నన్ను వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యక్తిగత ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అందరి సమస్యలు విన్నాను. ఎన్నికల ముందు కూడా నేను ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను. మీతో ఉంటామని కూడా మాట్లాడాను. చాలా వరకు నా దగ్గర సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా మీతో ఉన్నాను. నేను కొత్తగా రాజకీయాలకు రాలేదు. కొంతమంది యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ముందే వెళ్ళే వాళ్ళు మాట్లాడుకున్నారంట, ఈ పదవి వాళ్ళు చేసుకున్నారంట, ఈ ఫేర్ఫేర్ షాప్ వీళ్ళు చేసుకున్నారంట. మీరు మాట్లాడుకోరు. మీరు బంతిలో చివర ఉన్నా, పెట్టేవాడు మనవాడైతే బంతిలో చివర ఉన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్త, నాయకుడు లిస్టు నా దగ్గర ఉంది. మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, యూత్ పాలసీ ఉంది, జాబ్ మేళాలు ఉన్నాయి, విదేశాలకు కూడా
ఉద్యోగ అవకాశాలు కూడా అది కూడా ప్లాన్ చేస్తాను. త్వరలో అది కూడా మీ ముందుకు వస్తాను వచ్చే నెలలో. ప్రతి ఒక్క పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఆర్థికంగా కార్యకర్తల్ని నాయకుల్ని బలోపేతం చేసేదానికి తప్పకుండా నేను చేస్తాను. మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు. ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా మీరు నా వర్గం కాదు కాబట్టి మీకు మేము ఇవ్వం అనే మాట వద్దు. ఇక నాకే 30 ఏళ్ళ నుంచి వర్గం లేదు, మీకెందుకు ఇంత వర్గం? మందంతా తెలుగుదేశం వర్గం, మందంతా తెలుగుదేశం కుటుంబం. ఇక్కడ మీరైనా నేనైనా అదేవిధంగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకోవాలి. గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ నా 30 సంవత్సరాల రాజకీయ అనుభవాలని అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, కష్టపడిన కార్యకర్తకి నష్టం జరగకుండా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో 5 సంవత్సరాలు ఎవరైతే ఫ్యాక్షన్లో నష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటాం. మీరు ఎటువంటి ఆందోళన ఇబ్బంది పడవద్దని చెప్పుకొని మీకు అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు సమయాన్ని పాటించండి. ఎక్కడా కూడా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడద్దు. ఒకళ్ళనొకళ్ళు దుర్భాషలాడుకోవటం, లెక్కలేనితనంగా మాట్లాడుకోవటం, నువ్వు కొత్తగా వచ్చావు పార్టీలోకి నీదేంటి నా పెద్దన ఉండాలని కోరుకోవటం, ఇవన్నీ కూడా అవమానకరమైన పద్ధతులు మాట్లాడదని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. నేను దేనైనా భరిస్తాను, కానీ హెడ్ స్టాంపులు మాత్రం భరించని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు మాటలు మాట్లాడినా, దుర్భాషలాడినా, ఇబ్బందికరంగా ఒకరి గురించి ఒకరికి ఇష్టారంగా బిహేవ్ చేసినా, నాదే రాజ్యం నేను చెప్పిన వినాలి అన్నా మీరు నష్టపోతారు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడం స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్. నేను క్రమశిక్షణలో పెరిగాను, పార్టీ కూడా క్రమశిక్షణలో ఉండాలి. నిన్నాక చెప్పాను, బంతిలో చివర కూర్చున్న పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పాను. మెగా సమ్మేళనాలు ఉంటాయి. ఈ 5 ఏళ్లలో మొత్తం 10,000 మంది యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన జయమని చెప్తున్నాం. కూడా తెలియజేస్తున్నాం. రోడ్లు లేవు, ఆర్డబి పంచాయతీరాజ్ రోడ్లు లేవు, హాస్పిటల్స్ బాగా లేవు, గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, హౌసింగ్ లేదు. కానీ అన్ని కూడా మనం నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం లేనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే రోజు ఒక వ్యక్తికి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి 200 రూపాయల పెన్షన్ ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన 1000 రూపాయలు చేశారు. మళ్ళా ఎన్నికల ముందు 2,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 19లో ఆయన 3,000 చేస్తానని చెప్పారు. కానీ సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచారు. ఒకేసారి 3,000 చేయలేదు. మనం వచ్చిన తర్వాత 4,000 చేస్తామని చెప్పాం. 4,000 చేయడమే కాకుండా అది కూడా ఏప్రిల్ నుంచి వర్తించింది. మన ప్రభుత్వంలో రాలేదు. అప్పటికి ఇంకా పోలింగ్ కూడా జరగలేదు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు కూడా ఈరోజు మనం ఇచ్చాము. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి పెంచాం. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 నుంచి 6,000 పెంచాం. సో ఒక చారిత్రాత్మకమైన రోజు జూలై 1. మీరు ఈరోజు పెన్షన్లు ఇచ్చారు. మరలా మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్ళండి. అవాతాతలుగా చెప్పండి గతంలో పెన్షన్ ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఎలా ఇచ్చామో మీరు చెప్పి వాళ్ళకి వివరించమని చెప్పండి. మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో అందరం కూడా ఒక కుటుంబంలాగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ కౌంటింగ్ తర్వాత వేల మంది కలిశారు. నన్ను వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యక్తిగత ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అందరి సమస్యలు విన్నాను. ఎన్నికల ముందు కూడా నేను ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను. మీతో ఉంటామని కూడా మాట్లాడాను. చాలా వరకు నా దగ్గర సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా మీతో ఉన్నాను. నేను కొత్తగా రాజకీయాలకు రాలేదు.
కొంతమంది యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ముందే వెళ్ళే వాళ్ళు మాట్లాడుకున్నారంట, ఈ పదవి వాళ్ళు చేసుకున్నారంట, ఈ ఫేర్ఫేర్ షాప్ వీళ్ళు చేసుకున్నారంట. మీరు మాట్లాడుకోవాలి. మీరు బంతిలో చివర ఉన్నా పెట్టేవాడు మనవాడైతే బంతిలో చివరున్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్త నాయకుడు లిస్టు నా దగ్గర ఉంది. మీరేం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుద్ది. పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, యూత్ పాలసీ ఉంది, జాబ్ మేళాలు ఉన్నాయి, విదేశాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అది కూడా ప్లాన్ చేస్తాను. త్వరలో అది కూడా మీ ముందుకు వస్తాను వచ్చే నెలలో. ప్రతి ఒక్క పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఆర్థికంగా కార్యకర్తలు నాయకుల్ని బలోపేతం చేసేదానికి తప్పకుండా నేను చేస్తాను. మీరు ఎటువంటి ఆందోళన పడాల్సిన పని లేదు. ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా మీరు నా వర్గం కాదు కాబట్టి మీకు మేము ఇవ్వం అనే మాట వద్దు. ఇక నాకే 30 ఏళ్ళ నుంచి వర్గం లేదు, మీకెందుకు ఇంత వర్గం? మందంతా తెలుగుదేశం వర్గం, మందంతా తెలుగుదేశం కుటుంబం. ఇక్కడ మీరైనా నేనైనా అదేవిధంగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకోవాలి. గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ నా 30 సంవత్సరాల రాజకీయ అనుభవాలని అన్ని కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా తప్పులు జరగకుండా, కష్టపడిన కార్యకర్తకి నష్టం జరగకుండా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో 5 సంవత్సరాలు ఎవరైతే ఫ్యాక్షన్లో నష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటాం. మీరు ఎటువంటి ఆందోళన ఇబ్బంది పడవద్దని చెప్పి మీకు అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు సమయాన్ని పాటించండి. ఎక్కడా కూడా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడద్దు. ఒకళ్ళనొకళ్ళు దుర్భాషలాడుకోవటం, లెక్కలేనితనంగా మాట్లాడుకోవటం, నువ్వు కొత్తగా వచ్చావు పార్టీలోకి నీదేంటి నా పెత్తనం ఉండాలని కోరుకోవటం, ఇవన్నీ కూడా అవమానకరమైన పద్ధతులు మాట్లాడదని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. నేను దేనైనా భరిస్తాను, కానీ హెడ్ మాత్రం భరించని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు మాటలు మాట్లాడినా, దుర్భాషలాడినా, ఇబ్బందికరంగా ఒకరి గురించి ఒకరికి ఇష్టారంగా బిహేవ్ చేసినా, నాదే రాజ్యం నేను చెప్పినట్టు వినాలి అన్నా మీరు నష్టపోతారు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్. నేను క్రమశిక్షణలో పెరిగాను, పార్టీ కూడా క్రమశిక్షణలో ఉండాలి. నిన్నాక చెప్పాను, బంతిలో చివర కూర్చున్న పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి సభాధ్యక్షులు, దాతపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు బద్రి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసన మండలి సభ్యులు పెద్దలు గంగా కృష్ణమూర్తి గారు, వేదికపై ఆశీర్వైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా మధ్యలో రకమయ్యారా అవల్ని పట్టుదలగా మార్చుకొని అరాచకాలని అవకాశాలుగా మలుచుకొని 5 సంవత్సరాలు అరాచక పరిపాలన ఇంటికి పంపించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కష్టపడి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించడానికి కారకుడైన గురజాల నియోజకవర్గ కూటమికి అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది ఒక చారిత్రాత్మక విజయం. చాలా ఎన్నికలు జరిగినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్రం విభజింపబడిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎన్నికలు జరిగినాయి, 2024లో ఎన్నికలు జరిగినాయి. నేను ప్రతి మీటింగ్ లో చెప్పాను, 151 సీట్లు వచ్చినాయని విర్రవీగితే, అహంకారానికి పోతే మీకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదని చెప్పాను. మీకు గుర్తుందా లేదా అని అడుగుతున్నా. చాలా సభల్లో మీకు చెప్పాను.
1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాకు సీట్ ఇచ్చారు. ఆ రోజు 89, 94 మధ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు. ఆ రోజు టీవీలు కూడా లేవు, ఈనాడు ఆంధ్రజ్యోతి కొన్ని పేపర్లు ఉన్నాయి. ఒక అధికార పార్టీని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేయగలిగారంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నిశ్శబ్ద విప్లవం. ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవమే ఈ మార్పుకు సంకేతం అని చెప్పారు. ఆ రోజు చెప్పారు. ఇలాంటి నిశ్శబ్ద విప్లవమే రేపు రాబోయే ఎన్నికల్లో వస్తా ఉందని చెప్పి నేను అనేక సభల్లో మీకు చెప్పాను. కేసులు పెడతారని భయపడొచ్చు, చంపుతారని భయపడొచ్చు, ఆస్తులు ధ్వంసం చేస్తారని భయపడొచ్చు, కానీ ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు తమ అరుదైన అమూల్యమైన ఓటు హక్కు ఉపయోగించుకుంటారని చెప్పి కూడా మీకు చెప్పాను. ఎవరికి ఓటేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఎవరికి ఓటేసామో చెప్పలేని పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి కొత్త బటన్లు నొక్కితే ఓటర్లు మే 13న అసలైన బటన్ నొక్కారు. ఆంధ్రప్రదేశ్లో తెలియజేస్తున్నాను. ఇది చారిత్రాత్మక విజయం. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది. మన కూటమి పాత్రమే కాకుండా ఎంప్లాయీస్ ఉన్నారు. 2019లో మనందరం నమ్మినట్టు వాళ్ళు నమ్మారు, వాళ్ళని మోసగించారు. అన్నిటికన్నా పాపం పోలీస్ సోదరులు కూడా ఉన్నారు, మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చోరీ మోసం చేసే పరిస్థితి వచ్చారు. వీళ్ళు వాళ్ళు లేదు. ఒక అరాచకమైన ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధ్వంసాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈ రోజు కూడా మనకి దాదాపు 4వ తారీఖు కౌంటింగ్ జరిగితే, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగితే, ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో, ఎన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చారో ఈ రోజు కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఇతని విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచకమైన పరిస్థితి సృష్టించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అందుకే మనందరం కూడా ఆలోచించాలి, ప్రజల తీర్పు ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకోవచ్చు, వాళ్ళు మనుషులు చంపారు, విధ్వంసాలు చేశారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, కానీ మీరు సమయాన్ని పాటించమంటున్నారు. విధ్వంసం సృష్టించిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మైనింగ్ గుంతలో పడి చిన్నపిల్ల చనిపోవడానికి కారణమైన వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కానీ మీరు దాడులకు పాల్పడదు. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, మేము అధికారంలోకి వచ్చినా మేము మీ జోలు రాం. మీ పిల్లల్ని చదివించుకోండి, వ్యాపారాలు చేసుకోండి, అదేవిధంగా వ్యవసాయం చేసుకొని బతకమని చెప్పాను. బతకపోతే అది మీ ఇష్టం, మా తప్పు కాదని కూడా చెప్పాం. కానీ ఆ రోజు అహంకారంతో విర్రవీగితే ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకని మనందరం కూడా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏ విధంగా అరాచకంగా తయారైపోయిందో గురజాల నియోజకవర్గం కూడా అదేవిధంగా అరాచకంగా తయారైపోయింది. 5 ఏళ్ళు అక్రమంగా మైనింగ్ దోపిడీ చేశారు, మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకొని అవన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు, అమ్ముకున్నారు. తెలంగాణ మద్యం అమ్ముకున్నారు, పేకాట క్లబ్బులు పెట్టారు, అనేక రకాలైన దోపిడీలు చేశారు. చేయని పాపం అంటూ లేదు. అందుకే అవన్నీ కూడా రేపు త్వరలో ఎంక్వైరీలు వస్తాయి. ఆ ఎంక్వైరీలో ఎవరితో ఏంటో కూడా తేలుద్దని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకే నేను మన ముఖ్యమంత్రి గారితో కూడా కలిశాను, చెప్పాం ఈరోజు ఈ అరాచకానికి ఎలా తెరదించాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. సభాధ్యక్షులు, రాతపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు బద్రి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసన మండలి సభ్యులు పెద్దలు
గంగా కృష్ణమూర్తి గారు, వేదికపై ఆశీనులైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా మధ్యలో అడ్డమయ్యారా అవల్ని పట్టుదలగా మార్చుకొని అరాచకాలని అవకాశాలుగా మలుచుకొని 5 సంవత్సరాలు అరాచక పరిపాలన ఇంటికి పంపించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కష్టపడి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించడానికి కారకుడైన గురజాల నియోజకవర్గ కూటమికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది ఒక చారిత్రాత్మక విజయం. చాలా ఎన్నికలు జరిగినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్రం విభజింపబడిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎన్నికలు జరిగినాయి, 2024లో ఎన్నికలు జరిగినాయి. నేను ప్రతి మీటింగ్ లో చెప్పాను, 151 సీట్లు వచ్చినాయని విర్రవీగితే, అహంకారానికి పోతే మీకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదని చెప్పాను. మీకు గుర్తుందా లేదా అని అడుగుతున్నా. చాలా సభల్లో మీకు చెప్పాను. 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాకు సీట్ ఇచ్చారు. ఆ రోజు 89-94 మధ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు. ఆ రోజు టీవీలు కూడా లేవు, ఈనాడు అందరితో కొన్ని పేపర్లు ఉన్నాయి. ఒక అధికార పార్టీని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేయగలిగారంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నిశ్శబ్ద విప్లవం. ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవమే ఈ మార్పుకు సంకేతం అని చెప్పారు. ఇలాంటి నిశ్శబ్ద విప్లవమే రేపు రాబోయే ఎన్నికల్లో వస్తా ఉందని చెప్పి నేను అనేక సభల్లో మీకు చెప్పాను. కేసులు పెడతారని భయపడొచ్చు, చంపుతారని భయపడొచ్చు, ఆస్తులు ధ్వంసం చేస్తారని భయపడొచ్చు, కానీ ఓటరు పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు తమ అరుదైన అమూల్యమైన ఓటు హక్కు ఉపయోగించుకుంటారని చెప్పి కూడా మీకు చెప్పాను. ఎవరికి ఓటేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత కూడా ఎవరికి ఓటేశామో చెప్పలేని పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి కొత్త బటన్లు నొక్కితే ఓటర్లు మే 13న అసలైన బటన్ నొక్కారు. ఆంధ్రప్రదేశ్లో తెలియజేస్తున్నాను. ఇది చారిత్రాత్మక విజయం. ఈ విజయంలో అందరి పాత్ర ఉంది. మన కూటమి మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ ఉన్నారు. 2019లో మనందరం నమ్మినట్టు వాళ్ళు నమ్మారు, వాళ్ళని మోసగించారు. అన్నిటికన్నా పాపం పోలీస్ సోదరులు కూడా ఉన్నారు, మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చివరికి మోసం చేసే పరిస్థితి వచ్చారు. వీళ్ళు వాళ్ళు లేదు. ఒక అరాచకమైన ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధ్వంసాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేశారు. ఈ రోజు కూడా మనకి దాదాపు 4వ తారీఖు కౌంటింగ్ జరిగితే, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగితే, ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు పెట్టారో, ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారో ఈ రోజు కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఇతని విధ్వంసం ఏ విధంగా జరిగిందో మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచకమైన పరిస్థితి సృష్టించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. అందుకే మనందరం కూడా ఆలోచించాలి, ప్రజల తీర్పు ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకోవచ్చు, వాళ్ళు మనుషులను చంపారు, విధ్వంసాలు చేశారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, కానీ మీరు సమయాన్ని పాటించమంటున్నారు. విధ్వంసం సృష్టించిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు,
మైనింగ్ గుంతలో పడి చిన్నపిల్ల చనిపోవడానికి కారణమైన వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, దాంట్లో వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కానీ మీరు దాడులకు పాల్పడద్దు. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, మేము అధికారంలోకి వచ్చినా మేము మీ జోలు రాం. మీ పిల్లల్ని చదివించుకోండి, వ్యాపారాలు చేసుకోండి, అదేవిధంగా వ్యవసాయం చేసుకొని బతకమని చెప్పాను. బతకపోతే అది మీ ఇష్టం, మా తప్పు కాదని కూడా చెప్పాం. కానీ ఆ రోజు అహంకారంతో విర్రవీగితే ప్రజలు తీర్పు ఇచ్చారు. అందుకని మనందరం కూడా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏ విధంగా అరాచకంగా తయారైపోయిందో గురజాల నియోజకవర్గం కూడా అదే విధంగా అరాచకంగా తయారైపోయింది. 5 ఏళ్ళు అక్రమంగా మైనింగ్ దోపిడీ చేశారు, మట్టి అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకొని అవన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకున్నారు, అమ్ముకున్నారు. తెలంగాణ మద్యం అమ్ముకున్నారు, పేకాట క్లబ్బులు పెట్టారు, అనేక రకాలైన దోపిడీలు చేశారు. చేయని పాపం అంటూ లేదు. అందుకే అవన్నీ కూడా రేపు త్వరలో ఎంక్వైరీలు వస్తాయి. ఆ ఎంక్వైరీలో ఎవరితో ఏంటో కూడా తేలుద్దని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకే నేను మన ముఖ్యమంత్రి గారితో కూడా కలిశాను, చెప్పాం ఈరోజు ఈ అరాచకానికి ఎలా తెరదించాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం.